అందరికీ నమస్తే। ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రిక ప్రధాన హెడ్లైన్స్ చూసుకుంటే మాణిక్రావు ఠాక్రే మార్పు, కేరళ ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షికి తెలంగాణ అదనపు బాధ్యతలు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కీలక పాత్ర, ఠాక్రేకు గోవా బాధ్యతలు, ఏపీకి మాణిక్యం ఠాగూర్, దేశవ్యాప్తంగా కాంగ్రెస్లో భారీగా సంస్థాగత మార్పులు, ఉత్తరప్రదేశ్ బాధ్యతల నుంచి ప్రియాంకకు విముక్తి, పార్లమెంటు ఎన్నికల వరకు రేవంత్ టీపీసీసీ చీఫ్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ వార్త। మరో గ్యారంటీ అమలు దిశగా త్వరలో మహిళలకు 2500 రూపాయలు, 27న తీపి కబురు అంటూ మంత్రి పొంగులేటి, తెల్ల రేషన్ కార్డు ఆధారంగానే ఎంపిక, ఇంట్లో పింఛన్ లేని వారికి ప్రాధాన్యం అంటూ ఒక వార్త। నెక్లెస్ రోడ్డులోని జ్ఞానభూమి వద్ద మాజీ ప్రధాని పివి చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్నటువంటి మంత్రులు ఈ ఫోటో చూడవచ్చు। ప్రజాపాలనలో తొలి అడుగు, నేడు కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదస్సు, క్షేత్రస్థాయిలోని సమస్యలు తెలుసుకునేందుకు ప్రాధాన్యం, ధరణి సహా దిద్దుబాటు చర్యలపై లోతైన చర్చకు అవకాశం, 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలుపై దిశానిర్దేశం, రేషన్ కార్డ్స్, రెవెన్యూ, 58 to 59 జీవోలు, ఎల్ఆర్ఎస్ పైన ఈ చర్చ ఉంటుందని ఈ వార్త। గ్రామాల్లోనూ ప్రజావాణి, ప్రజా సదస్సులుగా పేరు, 28 నుంచి వెళ్ళి జనవరి 6 వరకు మొత్తం 8 రోజుల సభలు, అంటే గ్రామ ప్రజా సదస్సులు స్టార్ట్ అవుతున్నాయి। వచ్చిన దరఖాస్తులకు ప్రత్యేక నెంబరు కంప్యూటరైజ్డ్ ఉంటుందని ఈ వార్త। ఆటో క్యాబ్ డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద బీమా, ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వైద్యం, ఫుడ్ డెలివరీ బాయ్స్ కూడా ఇది వర్తిస్తుందని చెప్పేసి ఒక వార్త। దీనికి గ్రామ సభల్లో దరఖాస్తులు సమర్పించాలని చెప్పేసి వార్త అయితే వచ్చింది। టార్గెట్ 10 సీట్లు, లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణపై బీజేపీ దృష్టి, ఇటీవల ఓట్లు పెరిగిన స్థానాలపై గురి, మల్కాజిగిరి టికెట్ కోసం నేతల పోటీ, ఇతర స్థానాల్లోనూ పెరిగిన ఆశావాహులు, 100 మంది సిట్టింగ్లకు చెక్, 2024 లోక్సభ ఎన్నికల్లో కొత్త ముఖాలకు అవకాశం అంటూ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రధాన వార్త రావడం జరిగింది। లోక్సభ ఎన్నికల తర్వాతే ఈ ఫోటో చూసినట్లయితే ఇది హైదరాబాదు ప్రాంతీయ రింగ్ రోడ్, అంటే రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన వార్త। లోక్సభ ఎన్నికల తర్వాతే ప్రస్తుతానికి పక్కన పెట్టిన కేంద్రం, గత ప్రభుత్వం తీరువల్లే నిర్మాణంలో జాప్యం, రాష్ట్ర వాటా యుటిలిటీ ఛార్జీలపై నాంచడంతో ఇబ్బందులు, రీజనల్ రింగ్ రోడ్ వ్యవహారం పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముందుకు సాగే అవకాశం ఉన్నట్లు సమాచారం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొన్ని అంశాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడం, త్వరలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆ తర్వాతే ఆర్ఆర్ఆర్పై కేంద్రం దృష్టి పెట్టనున్నట్లు సమాచారం। అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంతో బీజేపీ ప్రభుత్వానికి సత్సంబంధాలు ఉన్నప్పుడు ఇది ఆమోదం అయినప్పటికీ తర్వాత వారిద్దరి మధ్య ఏర్పడ్డ గ్యాప్ వల్ల ఇది కూడా పక్కకు పోయిందని చెప్పేసి ఇది ప్రధాన వార్త। పాత ప్రాజెక్టులకు ఊపిరి, ప్రాధాన్య జాబితాలోకి ప్రాణహిత ఎస్ఎల్బీసీ పాలమూరు రంగారెడ్డి, గ్రావిటీ ప్రాజెక్టులకే అత్యధిక ప్రాధాన్యం, గ్రావిటీ ప్రాజెక్టులు అంటే కరెంటు ఖర్చు తక్కువగా ఉండి వంపు ఎత్తు ఆధారంగా ప్రవహించే ప్రాజెక్టులు అన్నట్టు। సీతారామ ఎత్తిపోతల పథకంపైన సమీక్ష, కాంగ్రెస్ పాలనలో మారనున్న ప్రాధాన్యాలు అంటూ ఈ యొక్క వార్త। నీటిపారుదల ప్రాజెక్టుల్లో ప్రభుత్వ ప్రాధాన్యాలు మారనున్నాయి, కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పాత ప్రాజెక్టులను మళ్లీ తెర మీదకు తేనుంది, ప్రధానంగా బీఆర్ఎస్ హయాంలో ప్రాధాన్యం తగ్గించిన ప్రాజెక్టులకు కొత్త ప్రభుత్వం ఊపిరి లూదనుంది, కరెంటు బిల్లులు ఖర్చు గణనీయంగా తగ్గించేలా అంబేద్కర్ ప్రాణహితతో పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వనుందని చెప్పేసి ఈ వార్త। అయితే దీంట్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇంకా నిర్మాణంలో ఉన్న కొన్ని ప్రాజెక్టులను మాత్రం పక్కన పెట్టే అవకాశం ఉన్నట్టు ఈ వార్త అయితే రావడం జరిగింది। అరేబియా సముద్రంలో భారత్ వస్తున్న నౌకపై డ్రోన్ దాడి, వాణిజ్య నౌకలో భారీ మంటలు, నష్టం, నౌకలో 21 మంది ఇండియన్స్, గుజరాత్ తీరానికి దగ్గరలో ఘటన, వెంటనే స్పందించిన కోస్ట్ గార్డ్స్, ఐసీజేఎస్ విక్రమ్ మోహరింపు, హౌతీలకు ఇరాన్ సాయం, గాజాపై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం అని చెప్పేసి ఒక వార్త। అయితే ఇజ్రాయెల్ దేశానికి మరియు పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులకు యుద్ధం జరుగుతున్న ఈ సందర్భంలో మన భారతదేశానికి దగ్గరగా వస్తున్న, అది కూడా గుజరాత్ పోర్టు బందరు తీరానికి దగ్గరగా వచ్చిన ఒక అరేబియన్ నౌకపై మరి డ్రోన్ తోటి క్షిపణి దాడి చేసినటువంటి ఈ వార్త అయితే ఇక్కడ రావడం జరిగింది। చెడు కొలెస్ట్రాల్కు టీకాతో చెక్, వ్యాక్సిన్ కనుగొన్న పరిశోధకులు తక్కువ ధరలోనే అందుబాటులోకి, గుండె జబ్బుల నియంత్రణలో విప్లవం, విశ్వవ్యాప్తంగా 39% మందిలో ఈ సమస్య, ఎల్డీఎల్తో ఏటా 44 లక్షల మంది మృతి అంటూ వార్త। ఆధార్ కేంద్రాల లైసెన్సులను వెంటనే పునరుద్ధరించాలి, ఉడాయికు హైకోర్టు ఆదేశాలు, నీళ్ళు ఇవ్వండి కరెంటు ఇస్తాం, మహారాష్ట్ర ప్రభుత్వం ముందుకు, తెలంగాణ సర్కార్ ప్రతిపాదన, ప్రతిగా ఆ మేరకు కరెంటు సరఫరా అంటూ వార్త, కోయినా డ్యాంలో విద్యుత్ ఉత్పత్తి చేయదని నివేదన। ఇది ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక ప్రధాన దినపత్రికలోని హెడ్లైన్స్। వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి।